టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్తో జరిగిన 3వ వన్డేలో కేఎల్ రాహుల్ను బ్యాటింగ్ ఆర్డర్లో మరింత 6వ స్థానంలో పంపించడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భారీ లక్ష్యం కళ్ల ముందు ఉన్నప్పుడు రాహుల్ లాంటి టాప్ క్లాస్ బ్యాటర్ను 6వ స్థానంలో కాకుండా ఇషాన్ కిషన్ స్థానంలో పంపించుంటే పరిస్థితి వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డారు. రాహుల్ క్రీజులోకి వచ్చే సమయానికి భారత విజయానికి 36 బంతులు 84 పరుగులు కావాలి. కానీ రాహుల్ అవుట్ అయితే ఆ తర్వాత స్పెషలిస్ట్ బ్యాటర్లు ఎవరూ లేరని, దీంతో ఒత్తిడికి లోనే వికెట్ సమర్పించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇది ముమ్మాటికి గంభీర్ తప్పిదమే అని, కేఎల్ రాహుల్ ఏమైనా 6-7 స్థానాల్లో బ్యాటింగ్ వచ్చేవాళ్లా కనిపిస్తున్నాడా అని ప్రశ్నించారు. ఇప్పటికే ఆలోచనలేమితో వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ కెరియర్లు భ్రష్టు పట్టించిన గంభీర్ ఇప్పుడు కేఎల్ రాహుల్ కెరియర్ను కూడా నాశనం చేయాలని చూస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిజానికి 3వ వన్డేలో 387 పరుగుల ఛేదనలో ఇంగ్లాండ్కు బట్లర్ లాగే ఆ స్థానంలో మనకు కీ ప్లేయర్ ఉండాలి అన్నారు. శ్రేయస్ అయ్యర్ 5వ స్థానంలో బ్యాటింగ్ వస్తే అప్పుడు 4వ స్థానంలో ఇషాన్ కిషన్ కు బదులు కేఎల్ రాహుల్ను పంపించాల్సిందని అభిప్రాయపడ్డారు. 2023 వన్డే ప్రపంచ కప్లో కేఎల్ రాహుల్ ఎక్కువగా 5వ స్థానంలోనే బ్యాటింగ్ వచ్చి కోహ్లీతో కలిసి కీలక భాగస్వాములు నిర్మించాడని గుర్తు చేశారు. లార్డ్స్లో కూడా అది జరిగి ఉంటే టీమిండియా పరిస్థితి వేరేగా ఉండేదేమో అని అభిప్రాయపడ్డారు. ఇషాన్ కిషన్ను 6వ స్థానంలో ఆడించడం వల్ల మరో ఉపయోగం కూడా ఉండేదని, ఆఖర్లో ధాటిగా ఆడాల్సిన టైంలో అక్షర్ పటేల్తో కలిసి ఇషాన్ ఇన్నింగ్స్ను నడిపించగలని పేర్కొన్నారు. 2023 వన్డే ప్రపంచ కప్లో కేఎల్ రాహుల్ 5వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. 10 ఇన్నింగ్స్లో 452 పరుగులు బాదాడు. అయితే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్ను ఎక్కువగా 6వ స్థానంలోనే బ్యాటింగ్కు పంపుతున్నాడు. అక్షర్ పటేల్ను అతని కంటే ముందుగా పంపే వ్యూహాన్ని టీం మేనేజ్మెంట్ అమలు చేస్తోంది. ఈ ప్రయోగం 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫలితాన్ని ఇచ్చినా ఇంగ్లాండ్ సిరీస్లో మాత్రం తీవ్రంగా దెబ్బకొట్టింది.